ఒకానొక రోజున కాకికి బాగా ఆకలిగా ఉండడంతో మర్రి పండును ఒకదానిని తీసుకొచ్చి తాటి చెట్టుపై కూర్చొని తినసాగింది. కాకి మర్రి పండును తింటుండగా పండులోని మర్రి గింజ రాలి తాటి మట్టల మధ్యలో పడిపోయింది. ఆ చిన్న మర్రి పండు విత్తనాన్ని చూసిన తాటి చెట్టు ఎగతాళిగా నవ్వింది. నా కాయలు ముంతడేసి గింజలు చారడేసి ఉన్నాయి. ఇన్ని పండ్లున్న నాలాంటి నా కాయలను చూస్తే అందరికీ భయమే. అందుకే నా నీడలో నిలబడరు. మనుషులపై గానీ, జంతువుల మీద గానీ నా కాయలు రాలిపడితే వారి నడ్డి విరిగిపోతుంది. ఇంత చిన్న గింజ నుండి ఎంత పెద్ద మొక్క వస్తుందని గేలి చేసింది తాటి చెట్టు. మర్రి గింజపై తాటి చెట్టు రకరకాలుగా జాలిపడి నవ్వుకోసాగింది. అలా నవ్వి నవ్వి తాటి చెట్టు అలసిపోయింది. కాకి కూడా ఆ చెట్టు మీద నుంచి ఎగిరి వెళ్ళిపోయింది. అలాగే కొంతకాలం గడిచింది. తాటి ముట్టల మధ్యన మర్రిగింజ మొలకెత్తి చిన్న చెట్టుగా అవతరించింది. అప్పుడు కూడా చిన్నదిగా ఉన్న మర్రి చెట్టును చూసి గేలి చేసింది తాటి చెట్టు. నువ్వెంత నువ్వు నన్నేమీ చేయలేవని ఎగతాళి చేస్తూ నవ్వింది. తాటి చెట్టు మాటలన్నింటినీ ఓపికగా విన్న మర్రి చెట్టు క్రమంగా పెరగసాగింది. రోజు రోజుకి మరింత పెద్దదవసాగింది. కొంతకాలానికి మర్రి చెట్టు తాటి చెట్టును మించిపోయేలా పెరిగిపోయింది. తనకంటే బలవంతులెవరూ లేరని ఇంతకాలం విర్రవీగిన తాటి చెట్టు క్రమంగా మర్రిమాను కౌగిట్లో బందీ అయి ప్రాణాలు విడిచింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, ధనం ఉందని, బలం ఉందని అహంకారంతో మంచి వారిని కించపరిచినా, వారికి చెడు చేయాలని ప్రయత్నించినా చివరకు తాటి చెట్టుకు పట్టిన గతే పడుతుంది అని అర్థం చేసుకోవాలి.